ఏలూరు జిల్లా కొల్లేరు వరద నీటిలో చిక్కుకున్న లంక గ్రామస్తులను ఆదుకోవాలన్నారు ఎమ్మెల్సీ వెంకటరమణ. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన బాధితులను పరామర్శించారు. సముద్ర మత్స్యకారులకు ఇచ్చినట్లే కొల్లేరు మత్స్యకారులకు కూడా ఆర్థిక సాయం అందించాలంటున్న ఎమ్మెల్సీ వెంకటరమణతో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. కొల్లేరులోని అనేక గ్రామాలు జలదిగ్బంధాలు చిక్కుకున్నాయి. దాంతో ప్రజలు బయటకు వచ్చే పరిస్థితి లేదు, వాళ్ళకి ఉపాధి కూడా లేదు. ఈ నేపథ్యంలోని కొల్లేరులో లంక గ్రామాల్లోని ప్రజలను పరామర్శించడానికి అనేక మంది ప్రజాప్రతినిధులు అయితే బయలుదేరుతున్నారు. వాళ్ళంతా పడవల మీద వెళ్ళి ప్రయాణిస్తారు. ఇక్కడ మనతోటి ఎమ్మెల్సీ అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ ఉన్నారు. సార్ చెప్పండి, ఇక్కడ పరిస్థితి ఏ విధంగా మీరు బయట లంక గ్రామాలను పరామర్శించడానికి పెడుతున్నారు? నేను ఆల్రెడీ లాస్ట్ టైం శనివారమే లంక గ్రామాలకు వచ్చాను. బొడమేరు ఫ్లడ్ వస్తుంది, తమ్ములేరు ఖమ్మం ఏరియాలో ఫ్లడ్ పడిందని కొల్లేరు బిడ్డగా నాకు తెలుసు ఎమ్మెల్యే ఉన్నప్పుడు. కానీ 2020లో అక్టోబర్లో అత్యధికంగా ఫ్లడ్ వచ్చింది. దానికి తగ్గట్లుగానే ఈ ట్రిప్ కూడా రావడం, దురదృష్టం విజయవాడ గండిపడి సింగనగర్ మొరగడం, కొల్లేరు ప్రజలు కూడా అప్రమత్తం చేసిన ఇది చర్యలు తీసుకున్నా, అధికారులు చర్యలు తీసుకున్నా, ప్రభుత్వం చర్యలు తీసుకున్నా చేసేదేమి లేదు. ఇదేంటే ఐలాండ్స్ ఇవన్నీ కూడా లంక గ్రామాలు. ముందు జాగ్రత్తగా వాళ్ళకి ఏవైతే రోగాలు ప్రబలకుండా నెక్స్ట్ బయట బాహ్య ప్రపంచంతో తెగిపోయినాయి కాబట్టి వాళ్ళకి మంచినీటి సహకారము మనం సింగనగర్లో విజయవాడలో ఏదైతే ఇచ్చామో సింగనగర్లో ఇచ్చినట్లుగా 25 కేజీల బియ్యం, ఏదైతే దగ్గర 10 గ్రామాల వరకు లంక గ్రామాలు ఉన్నాయి. ఓన్లీ ఈ నియోజకవర్గం మాత్రమే నేను చెప్పేది. మనకి ఎటు వచ్చేటప్పటికి దెందులూరు ఉంది, ఉంగుటూరు నియోజకవర్గం, ఆగడాలంక ఇవన్నీ ఉన్నాయి, ఉండి నియోజకవర్గం కూడా. ఇందుకే నాకు ఇవన్నీ కూడా లంక గ్రామస్తుని కాబట్టి ఇక్కడే పుట్టి పెరిగాను కాబట్టి నాకు తెలుసు చాలా ఇబ్బంది పడతారు. కనీసం తాగడానికి నీళ్ళు లేక మంచినీళ్ళ చెరువులన్నీ కూడా కలుషితం అయిపోతాయి. అందుకని నీళ్లు సదుపాయం ఏర్పాటు చేద్దామన్నా ట్యాంకర్ల ద్వారా ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేద్దామన్నా ట్యాంకర్లు కూడా వెళ్ళే పరిస్థితి లేదు. అందుకనే వాళ్ళకి మినరల్ వాటర్ బాటిల్ కన్నా మేమేం చేస్తున్నామంటే 20 లీటర్ల క్యాన్లు అవి ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా నేనేమంటున్నానంటే నిత్యావసర వస్తువులు లేవు కాబట్టి ప్రభుత్వం దయదలిసి నేను ఒకటే అభ్యర్థిస్తున్నాను, అక్కడ విజయవాడలో ముంపు బాధితులను ఏ విధంగా ఆదుకున్నారు, ఈ కొల్లేరు లంక ముంపు బాధితులకు కూడా 25 కేజీల బియ్యము, 2 కేజీలు కూరగాయలు, నూనె అటువంటివి ఇచ్చి ఆదుకోవాలి. పాలు కూడా డైలీ పాలు కానీ నిత్యావసర వస్తువులు కానీ బోటు సదుపాయం ఏర్పాటు చేసి కూరగాయలు కూడా అందుబాటులో ఉండేటట్టుగా, గ్యాస్ అందుబాటులో ఉండేటట్టుగా చూడాలని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రధానంగా కొల్లేరు ప్రజలందరూ చేపల వేట అండి, కొల్లేరు చేపల వేట సాగించే పరిస్థితి. కానీ 10-15 రోజుల నుంచి నీరుంది కొల్లేరులోని, చేపల వేట వెళ్ళడం లేదు. వీళ్ళకి ఇప్పుడు ఉపాధి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అంటారు? అదేవిధంగా అంటే మీరు కొల్లేరు పుట్టి పెరిగేటప్పుడు ఏ విధంగా ఉపాధి చూపించాల్సి ఉంటుంది అంటారు? లేదంటే ఆర్థికంగా ఎటువంటి సహాయం చేస్తే వాళ్ళు కాస్త మెరుగుపడతారంటారు? తక్షణం ఇప్పుడు లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏదైతే మనకి సముద్రంలో వేట నిషేధ టైము 45 రోజులు వాళ్ళకి 10,000 కాడికి ఇస్తున్నాం, నెలకి ఎంతో ఇస్తున్నారు. అదేవిధంగా ఎవరైతే లైసెన్స్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి కూడా నెల రోజులు దగ్గర మనకి వేట సాగించడం కానీ, లేకపోతే బయట పనులు వెళ్ళడానికి కూడా, చేపల పట్టుబడికి చెరువుల పట్టుబడికి వెళ్ళడానికి కూడా దారి లేదు కాబట్టి ఈ నెల 10,000 రూపాయల కాడికి ప్రతి లైసెన్స్ దాడికి 10,000 రూపాయల కాడికి ఇస్తే వాళ్ళు జీవనోపాధి గడుస్తుంది. ఎందుకంటే కూలికి వెళ్తే కానీ వేట సాగితే కానీ వాళ్ళ జీవనం లేదు. కనుక ఈరోజు మీ ఆంధ్రజ్యోతి ద్వారా మన సీఎం గారికి, గవర్నమెంట్కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఖచ్చితంగా ఆ విధంగా సహకారం ఎక్కడైతే సముద్రంలో 10,000 కాడికి ఇచ్చారో ఆ విధంగా ఇక్కడ కూడా 10,000 నెలకి ఇస్తే బాగుంటుందని నా ఉద్దేశం. థ్యాంక్ యూ అండి. ఇది చూస్తున్నాం ఇక్కడ ఎమ్మెల్సీ ఏ విధంగా చెప్తున్నారు. ప్రధానంగా అయితే కొల్లేరు ప్రజలకైతే ఉపాధి లేకుండా పోయింది కాబట్టి వాళ్ళకి ఆర్థికంగా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది. సముద్రంలోకి వేట నిషేధించినప్పుడు అక్కడ ఉన్న మత్స్యకారులకు అయితే 10,000 రూపాయలు చొప్పునిస్తారు. ఇక్కడ ఉన్న ప్రజలకు కూడా దాదాపు 2 నెలల పాటు అయితే ఉపాధి ఉండదు కాబట్టి వాళ్ళని కూడా ఆ విధంగానే ఆదుకోవాలని చెప్పి అంటున్నారు. అదేవిధంగా నిత్యావసర వస్తువులు కూడా పంపిణీ చేస్తే కొంతవరకు వాళ్ళకి ఉపశమనం కలుగుతుందని చెప్పేసి అని అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వెంకటేశ్వర రాంబాబు, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, చిన్నట్లగాడి దగ్గర నుంచి.